హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంటి ముందున్న సొరతీగ అనేది తెప్పేస్తున్నాము. టోటల్గా తీసేస్తున్నాము, ఎందుకంటే ఇది ఎండిపోతుంది కొంచెం కొంచెంగా. అందుకే తీసేస్తున్నాము. నేను మా నాన్న అయితే కలిసి ఇంకా ఎండకు పని చేస్తున్నామని మా అమ్మ అయితే మజ్జిగ చేసుకుని అయితే వచ్చింది. ఇంకా మజ్జిగ తాగైతే చేస్తున్నాము. ఈ పాలు పెరుగు అనేవి మాకు మొత్తం లోకల్గా పాలు పోసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము. ఇక మ్యాటర్ ఏంటంటే, ఈ చెట్టుకి మన ఛానల్కి అయితే చాలా లింక్ అయితే ఉంది. ఎందుకంటే నా ఛానల్ స్టార్టింగ్లో అయితే ఈ సొరతీగ చెట్టు గురించి అయితే పెట్టాను. దీనికి ఆల్మోస్ట్ ఒక 200-300 కాయల వరకు అయితే కాసాయి. ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే దీని గురించే నేను పెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియోతోనే ఛానల్ స్టార్ట్ అయింది. తర్వాతగా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చిన. చూడండి ఎంత లావు తీగలు అయితే ఉన్నాయో. ఇది పట్టుకొని లాగినా రావడం లేదు, చాలా లావ్ అయితే అయిపోయింది. ఇంకా తప్పలేదు, ఇంకా తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే పురుగు అయితే పట్టింది. అక్కడక్కడ ఒక్కొక్క ఆకు ఉరికేసి మొత్తం వెళ్ళిపోయేలాగా చేస్తుంది తీగను అందరినీ. ఎన్ని స్ప్రే చేసినా కానీ కాయలు అనేవి నిలబడడం లేదు, ఈ పురుగు అనేది పోవడం లేదు. మరీ హైట్ అయితే వెళ్ళిపోయింది. చూడండి తీగ ఎలా ఉందో, ఇంత లావ్ అయితే ఉంది. ఇంకా ఇంతకు మించి కూడా ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము మేము కలిసి. ఇక్కడ మేము సపోర్ట్ పెట్టిన దిమ్మలు ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇవన్నీ అయితే తీసేస్తాము. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది. కొన్ని వందల కాయలు అయితే ఈ సొరతీగ నుంచి అయితే వచ్చాయి. మా వాళ్ళకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకైతే అందరికి ఇచ్చాము. ఇంకా కోయక తప్పలేదు. ఇప్పుడైనా కొన్ని పిందెలు అయితే వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఊర్లో ఉండే కోతులు అయితే వీటిని ఉండించడం లేదు. చిన్న పిందె వచ్చినప్పటి నుంచి అవి తెంపేస్తున్నాయి. దాంట్లో అయితే పెద్ద కష్టం అయితే అయిపోయింది. అది కాక చెట్టు మరీ హైట్ ఉండడం వల్ల ఏది మందు స్ప్రే చేసినా పైకి అయితే వెళ్ళడం లేదు. ఇంకా దాంతో చేసేది ఏం లేక ఇంకా తెంపేయాల్సి వచ్చింది. అలాగే విత్తనం కోసం అయితే 4-5 కాయలు అయితే తీసి పెట్టాము. అవి చెట్టు మీదే ఉన్నాయి. అవి అయితే తీసి మళ్ళీ కొత్తగా అయితే నాటడానికి చేస్తాము. ఇంకా క్లీన్ చేసిన తర్వాత అయితే మొత్తం ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఎక్కువ ఈ చిన్న చిన్న పిట్టలన్నీ ఆ చెట్టులోనే ఉంటాయి. ఇంకా వాటికైతే గూళ్ళు పెట్టుకోవడానికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు. అలాగే మన ఛానల్లో బ్యాక్ సైడ్ ఈ పెరట్ నుంచి ముందు పెరట్ గురించి అయితే వీడియో పెట్టాను. ఇదైతే 2 కంబైన్ వీడియో అనమాట. క్లీనింగ్ అయితే చేసాము, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇంకా ఈ చెట్లలో అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి కాబట్టి అయిపోతాయి. నేను మా నాన్న కలిసి అయితే మొత్తం ఈ చెట్లలో క్లీన్ చేసాము. కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది, ఎందుకంటే ఎండల కాలం వచ్చేసింది కాబట్టి ఇది చేయాలంటే ఎక్కువ ఆయాసం అయితే ఉంది, ఈ చెమట అయితే ఉంది. చేయగలిగినంత వరకు చేసాము. ఇంకా ఈ 2 ఆయుధాలు అయితే తీసుకొని నేను ఒక సైడు, మా నాన్న ఒక సైడ్ అయితే చేసాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఈ చెట్ల గురించి అయితే ఫుల్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. చూడండి వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, కానీ వీడియో అయితే చూస్తున్నారు. ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక చాటతో డబ్బులకి మొత్తం లేచి వచ్చిన రాళ్ళన్నీ తీసేసాను. ఇంకా ఈ పదే అయితే వస్తూనే ఉంటాయి ఒక 2 రోజులకి, ఎందుకంటే మాకు కోళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి మేము పెంచుకునేవి. అవి అయితే ఏ ఆకులను ఉంచడం లేదు, ప్లస్ రాళ్ళను అయితే లేపుతున్నాయి. ఈ మునగ చెట్టు వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయినాయి కొమ్మలు, వాటి వల్ల అయితే కొట్టేసినాము. ఇప్పుడైతే బాగా పచ్చగా అయితే పెట్టింది. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. మామిడి చెట్లు ఇవన్నీ ఈ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే క్లీన్ చేసాము. మళ్ళీ తీగ కూడా కింద పడిపోయింటే దాన్ని లేపి ఒక కర్ర సపోర్ట్ అయితే పెట్టాము. గైస్, వీడియోస్ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తుంటాయి. మీకు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్ట్ అయితే ఉంటుంది.